జనసేన నేత పోతిన మహేష్ నిరాహార దీక్షకు దిగారు. తనకు సీటు కేటాయించాలంటూ విజయవాడ పశ్చిమలోని జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి దీక్షకు పూనుకున్నారు. నిన్న 18 సీట్లకు సంబంధించిన జనసేన లిస్టు రిలీజ్ చేసింది. కానీ విజయవాడ వెస్ట్ సీటును మాత్రం ప్రకటించలేదు. ఈ సీటు బీజేపీకి వెళ్తుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తనకు సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని గతంలో ప్రకటించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. విజయవాడ పశ్చిమ సీటును పోతిన మహేష్కు కేటాయించాలంటూ కూడా దాదాపు 11 రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఆయన కార్యాలయంలో స్వయంగా ఇటు కుమార్తె అటు భార్యతో కలిపి ఆయన ఆందోళనకి నిరసనకు దిగిన పరిస్థితి. అసలు ఆయన ఒపీనియన్ ఏంటో తెలుసుకున్నా. 11 రోజుల తర్వాత కూడా ఇప్పటివరకు జనసేన పార్టీ కూడా స్పందించిన దాఖలాలు కూడా లేవు. అసలు సార్ నిన్న రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. 18 అభ్యర్థులను కూడా మీ పార్టీ అధినేతను రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. విజయవాడ వెస్ట్ కూడా రిలీజ్ చేయలేదు, పెండింగ్లో ఉంది. సీటు వస్తుందని అనుకుంటున్నారు మీరు? నేను పశ్చిమ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో గెలవకపోయినా, జనసేన పార్టీని చాలామంది నాయకులు వదిలి వెళ్ళిపోయినా, పవన్ కళ్యాణ్ గారి పక్కన నిలబడకపోయినా, రాజధాని ప్రాంతంలో బలమైన వైఎస్ఆర్సీపీ పార్టీని, అధికార పార్టీని మేము ఎదుర్కొన్నాం. జనసేన పార్టీ జెండాని నిలబెట్టాం. పవన్ కళ్యాణ్ గారితోనే ప్రతికూల పరిస్థితుల్లో మేము కూడా నిలబడడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్ని అధికార పార్టీ గట్టిగా ధీటుగా నిలబడ్డాం. మాకు కూడా బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వచ్చినాయి, మీరు అందరు చూశారు. ఇక్కడ బలంగా ఉండబట్టే కదా ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావుని సెంట్రల్లోకి మార్చారంటే పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్కు ఉన్నటువంటి ప్రజా బలాన్ని, మాకున్నటువంటి ఆదరణని పార్టీలు గుర్తించాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తించారు. మరి మొన్న ఫిబ్రవరి 25 తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో వారి నివాసానికి పిలిచారు. మహేష్ మొదటి జాబితాలో నీ పేరు విడుదల చేయలేకపోయాం, రెండో జాబితాలో నీ పేరు వస్తుంది, ఖచ్చితంగా నీ పేరు వస్తుందని చెప్పారు. అందుకనే కదా నేను కూడా నా కుటుంబ సభ్యులను బయటికి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేశా. అన్ని ప్రధాన కూడళ్లలో కూడా కార్యాలయాలు తెరిచా. తీరా ఈ టైంలో కూటమిలో ఈ సీటు బీజేపీకి వెళ్తుందంటే అది న్యాయం కాదు, ధర్మం కాదు. పశ్చిమ నియోజకవర్గంలో అణువణువు తెలిసిన నాకు, ప్రజలతో మమేకమైన నాకు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే జెండా పట్టుకొని ఇక్కడే ప్రతికూల పరిస్థితులను నిలబడ్డ నాకు ప్రజల మద్దతు ఉందే. కాబట్టి ఖచ్చితంగా నాకు సీటు ఇవ్వడమే న్యాయం, ధర్మం. నాకు సీట్ ఇస్తేనే కూటమి లక్ష్యం కూడా నెరవేరుతుంది. కానీ నాకు సీట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా కూటమి లక్ష్యం నెరవేరదు. ఇక్కడ అధికార వైసీపీ పార్టీకి లబ్ధి చేకూర్చే అంశం కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. కూటమి ఎజెండా మీకు సానుకూలంగా నిర్ణయం రావాలంటే జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్కి సీట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే కూటమి లక్ష్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది. అంటే పార్టీలో కూడా కొంతమందికి న్యాయం చేయలేకపోయాము, కొన్ని పొత్తుల భాగంగా సీట్లు కూడా ఎక్కువగా కేటాయించుకోలేకపోయామని కూడా మన అధినేత డైరెక్ట్గా మీకు చెప్పిన పరిస్థితి, అందరు నేతలు కూడా చెప్పిన పరిస్థితి. అందులో భాగంగా మీకు కూడా న్యాయం జరిగినట్టు కూడా ఆయన స్టేజ్ మీద నుంచి డైరెక్ట్గా చెప్పిన పరిస్థితి. ఇది ఎలా తీసుకుంటా ఉన్నారు? నాలాగా ఒక కొత్త తరం రాజకీయ నాయకులు ఒక పార్టీని నమ్ముకొని, ఒక నాయకుడిని నమ్ముకొని సుదీర్ఘకాలం కష్టపడిన తరువాత త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వస్తే రాజకీయాల మీద నమ్మకం పోతుంది, నాయకత్వం మీద నమ్మకం పోతుంది. ఎందుకోసం పనిచేస్తున్నాం, దేనికోసం పనిచేస్తున్నాం, ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నాం అనేటి కొత్త తరం రాజకీయ నాయకులకి ఇది చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. త్యాగం చేయడానికి కూడా అవతల వ్యక్తికి త్యాగం స్వీకరించేటువంటి అర్హత ఉండాలి. అట్లా లేనప్పుడు త్యాగం చేయడం కూడా కరెక్ట్ కాదని అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూటమి లక్ష్యం నెరవేరాలంటే నాకే సీట్ ఇవ్వాలి. నాకు సీట్ ఇస్తేనే ఒక కొత్త తరం రాజకీయ నాయకులకి రాజకీయాల్లో కష్టపడాలన్నా, నాయకత్వాన్ని నమ్మాలన్నా ఒక ఆశ, భవిష్యత్తుకి భరోసా ఉంటుంది. లేకపోతే భవిష్యత్తు భరోసా దెబ్బతింటుంది. రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడతారు. చాలా మందిని కలిసిన పరిస్థితి ఉండింది. ఒక్కసారి కూడా ఒక నెగటివ్ రెస్పాన్స్ కూడా లేదు. ప్రతి ఒక్కరు మన మహేష్ గారు రావాలి, జనసేన రావాలి, లేదా జనసేన కూటమి రావాలి, కూటమి గెలవాలి అంటే మహేష్ గారు ఇక్కడ ఉండాలి, జనసేనకి లేదా గాజు క్లాస్కి మేము ఓటేయాలని కోరుకుంటా ఉన్నారు. ఈరోజు కష్టపడిన పోతిన మహేష్ గారికి కష్టం వచ్చిందంటే ప్రజలకు కూడా ఇష్టం లేదు. మాకెంత బాధగా ఉందో అంతకు మించి బాధ వ్యక్తం చేస్తున్నారు విజయవాడ పశ్చిమ ప్రజలు. అలాంటప్పుడు పోతిన మహేష్ గారికి విజయవాడ పశ్చిమ సీటు కేటాయించాలి. అదే న్యాయం, ధర్మం కూడా.
పవన్ కళ్యాణ్ బొమ్మ వేసుకొని పోటీ చేస్తా అన్నారు. తప్పనిసరిగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. పశ్చిమ నియోజక ప్రజలందరూ చాలా మాకన్నా బాధపడుతున్నారు. ఏంటి మహేష్ గారి సీట్ ఇవ్వకపోవడం ఏంటి, మేమంతా మహేష్ గారికే వేద్దాం ఈసారి, మాకు ఏ బాధ వచ్చినా మీ ఆఫీస్లో వచ్చి మేము బాధ చెప్పుకుంటాం. ఎవరో వచ్చిన వ్యక్తి ఎక్కడో ఉన్న వ్యక్తికి మేము ఏం చెప్తాం. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ని వదులుకోవడం ఏంటని పశ్చిమ నియోజక జనాలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, కులం, పెద్ద అందరూ బాధపడుతున్నారు. మాకన్నా ఎక్కువ బాధపడుతున్నారు. మేమేం చెప్పాలి, జనాలకి ఏం చెప్పాలి? మేము పవన్ కళ్యాణ్ నమ్ముకున్నాం. ఈ సీటు పవన్ కళ్యాణ్ మాకు ఇస్తారనే మేము ఇంకా నమ్ముతున్నాం. పవన్ కళ్యాణ్ చేతుల మీదే ఉంది. ప్రధానంగా కంపల్సరీగా ఈ సీటు జనసేనకు వస్తుంది, తన భర్తకే వస్తుందంటూ కూడా పోతిన మహేష్ భార్య చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోతిన మహేష్ కూడా కంపల్సరీగా సీటు చివరి వరకు నేను పోరాటం చేస్తాను, రాకపోతే కనుక కంపల్సరీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, పవన్ బొమ్మతో ప్రచారం చేస్తానని కూడా పోతిన మహేష్ చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ లికేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.